హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మెరిట్ లిస్ట్ అనుకున్నామండి. మెరిట్ లిస్ట్ వచ్చేసింది నిన్న రాత్రి, అంటే 10:30 ప్రాంతం 11 ప్రాంతంలో వాళ్ళు రిలీజ్ చేశారు. అది ముఖ్యంగా ముందుగా పీజీటీస్ ప్రిన్సిపల్ పోస్టులు రిలీజ్ చేశారు. తర్వాత అర్ధరాత్రి మనకు మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్లను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే మాత్రము చాలా హెచ్చు స్థాయిలో ఉన్నాయి కంపేరిటివ్ టు ద లాస్ట్ టైం డిఎస్సి నండి. మెగా డిఎస్సి అంటే మెగా కట్ ఆఫ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్జిటీస్లో మాత్రం అనూహ్యమైన హెచ్చు స్థాయిలో ఉన్నాయి కట్ ఆఫ్ మార్క్స్ అనేది. 80కి నేను ముందే చెప్పాను, 80కి దిగడం కష్టం అని చెప్పేసి. 80లో చాలామంది ఉన్నారు 90s 80sలో అనేది. ముఖ్యంగా మనం చూసుకుంటేను జిల్లాల్లో విజయనగరము శ్రీకాకుళం జిల్లాల్లో హెచ్చు స్థాయిలో మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇకపోతే మహిళా అభ్యర్థులు మాత్రం రాకింగ్ అని చెప్పుకోవచ్చు. ముందు అప్లై చేసినప్పుడు కూడా మహిళా అభ్యర్థులు హెచ్చు స్థాయిలో ఉన్నారు. అలాగే ఇప్పుడు ర్యాంకులలో కూడాను మహిళా అభ్యర్థులు ముందంజలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాల గురించి డిఫరెంట్ పేపర్స్, డైలీ పేపర్స్ ఏం చెప్పాయి, గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది, ఎవరికి ర్యాంకులు వచ్చాయనేది మాత్రం ఇప్పుడు మనము చూద్దాము. డిఎస్సి మెరిట్ జాబితా విడుదల ఈనాడు పేపర్లో వచ్చిందండి. సబ్జెక్టులు రాష్ట్ర జోన్ జిల్లాల వారీగా ర్యాంకులు అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. అన్ని సబ్జెక్టులు రాష్ట్ర జోన్ జిల్లా వారీగా ర్యాంకులు ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల మెరిట్ జాబితాలను మనం అనుకున్న విధంగానే ఇప్పుడు చెప్పినట్టుగా తొలుత ప్రకటించింది. అధికారిక వెబ్సైట్లో వీటిని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కూడా కాల్ లెటర్లు అందించలేదండి, ఇంకా అందిస్తారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రము, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. పరిశీలనకు హాజరయ్యే ముందు ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగానే సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీ సమయానికి సర్టిఫికెట్ పరిశీలనకు హాజరు కాకపోయినా, వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ద సెలెక్టెడ్ పీపుల్ అండి, అర్హత లేకపోయినా అభ్యర్థిత్వమును రద్దు చేస్తారు. ఆ తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. 50 మందికి ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనలకు. ఎలా అంటేను కుల ఆదాయ ధృవీకరణ పత్రాల పరిశీలనకు, రెవెన్యూ దివ్యాంగ సర్టిఫికెట్ల పరిశీలనకు వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు. చాలా పారదర్శకంగా ఉండాలని ఇలా చేస్తున్నారు మన డిఎస్సి అధికారిక కమిటీ వాళ్ళు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన సోమవారం నుంచి చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. సీనియర్ అధికారులను ఒక్కో జిల్లాకు ఇన్ఛార్జ్గా కూడా నియమించింది. ప్రిన్సిపల్ పోస్టులో స్టేట్ టాపర్లుగా చింతల గౌతమ్ 75.5 స్కోర్తోని, జి రాజశేఖర్ 73 స్కోర్తోనే ప్రథమ స్థానాల్లో నిలిచారు. వీళ్ళు స్టేట్ వైజ్ అండి, ఇది ప్రిన్సిపల్ పోస్టులు అంటే స్టేట్ వైజ్ ఉంటుంది. పీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల సబ్జెక్టుల వారీగా చూసుకుంటే మనకు తెలుగులో పట్నాన ధర్మారావు 85.5, ఆంగ్లం అంటే ఇంగ్లీష్లో వారణాసి లక్ష్మీ స్వరూప అమ్మాయి 87 మార్క్స్తోని, హిందీలో రమేష్ రామను కొలన్ 93.5, సంస్కృతంలో తునికిపాటి భాను 94. చూసారా, సంస్కృతంలో మనకు ముందు కూడా ఎక్కువగా ఈజీగా ఉంటుంది, చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయని ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా చెప్తుంటారు. అలాగే ఇక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ ఉంది 94. ఇకపోతే ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో జీవశాస్త్రం చౌడవరం శివకుమార్ 81.5, గణితం విజయ్ 78.5, భౌతిక శాస్త్రం కురాకుల బాలకిషోర్ 74.5, సాంఘిక శాస్త్రం ఎస్ఎస్టి కురమాన నిరోష 85 మార్క్స్. వీళ్ళు టాపర్లుగా నిలిచారండి. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు చూస్తేను ఇంగ్లీషు రమ్యశ్రీ వెలగల 85.43, హిందీలో పవన్ నారాయణ్ కౌశిక్ శాస్త్రి 88.53, సాంస్క్రిట్లో తునికిపాటు భాను 93.60 మార్క్స్, తెలుగులో కల్లె మహేష్ బాబు 85.20 మార్క్స్తో. అలాగే వీటిలలో టీజీటీస్లో ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే గణితము సుంకరణం విజయ్ 87.33, సామాన్య శాస్త్రం బోకం అనిత 77.89 మార్క్స్ 77.89, సాంఘిక శాస్త్రం బొమ్మిడి దిల్లేష్ 84.20 మార్క్స్తోనే స్టేట్లో ర్యాంకర్స్గా నిలిచారు. మరి
ఒకేసారి మొత్తం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. ఒకే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చి ఏదైనా ఒక్క పోస్టును ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత అభ్యర్థిని ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. వ్యాయామ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి పోస్టులో అన్నెపు జగదీశ్వరరావు 90.5 స్కోర్తో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచారు. రాత్రి 13:30 గంటలకు అన్ని పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇది మనకు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి న్యూస్. ఆంధ్రప్రభలో ఇక ఏటా డిఎస్సి అనే హెడ్డింగ్తోనే వచ్చిందండి. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తాము, మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా నిర్వహించాము, విద్యారంగంలో సంస్కరణలు కూడా చేస్తాము, టీచర్స్గా సెలెక్ట్ అవ్వడమే కాదు వాళ్ళకు చాలా బాధ్యతలు ఉంటాయి, విద్యా ప్రమాణాలను పెంచాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఒక మీటింగ్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించామని, ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. మరి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందంటే మెగా డిఎస్సి మెరిట్ జాబితాలు విడుదల, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మహిళా అభ్యర్థులు త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పాఠశాలల్లోకి వెళ్ళడము. అమరావతి ఎడిషన్లో వచ్చిందండి. మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఎస్జిటిస్, స్కూల్ అసిస్టెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్ పోస్టులకు వేరుగా జాబితాలను ప్రకటించింది. 16,347 పోస్టులతో డిఎస్సి ప్రకటించగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,12,500 మంది అంటే 92.9% మంది పరీక్షలు రాశారు. పోస్టులు కేటగిరీల వారీగా పాఠశాల విద్యాశాఖ వారి ర్యాంకులు ప్రకటించింది. వీటి ఆధారంగా ఆయా జిల్లాల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచి ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. మెరిట్ జాబితాల ఆధారంగా ఉద్యోగాలకు పరిగణలోకి తీసుకునే అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలువబోతున్నారు. దిశ పేపర్లో ఇకపై ఏటా డిఎస్సి అనే హెడ్డింగ్తోని రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించాము, ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తాం అనే విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో లోకేష్ గారు మాట్లాడుతూ అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల సమయాన్ని వృధా చేయవద్దని కూడా సూచించారు. ఇది చాలామంది ఉపాధ్యాయులు అబ్జెక్షన్స్ ఎన్నోసార్లు అదర్ దాన్ టీచింగ్ పనులకు మమ్మల్ని పిలుస్తారు, సమయం వృధా అవుతుంది, సిలబస్ కంప్లీట్ చేయమని అంటారు అని చెప్పి వాపోవడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఈ మీటింగ్లో ఆయన దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడాను ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అలాంటి కష్టాలు లేకుండా ఓన్లీ లక్ష్య సాధనకు మాత్రమే దృష్టి అంతా కూడా మీ విద్యా ప్రమాణాల మీదనే ఉంచాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, మరి మెరిట్ లిస్ట్ గురించి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసాము మనము. అలాగే మనం కూడా మన వీడియో పెట్టడంలో మీరు గమనించారు ఎలా మార్క్స్ అనేవి వచ్చాయి అని. లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అందరికీ ఇస్తారండి. సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టుకు తేడా అదే. మెరిట్ లిస్టులో అందరూ కూడా ఉంటారు. మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ పోస్ట్ వస్తుందని లేదండి. పోస్టుల ఆధారంగా మెరిట్ను పట్టుకొని మనకు ఎన్నో ప్రమాణికాలు అందులో ఉన్నాయి. లోకల్, నాన్ లోకల్, అలాగే ఓసీ, తర్వాత రిజర్వ్డ్ కేటగిరీస్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకు రిజర్వేషన్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వేషను, స్పోర్ట్స్ కోటాను సపరేట్గా పెట్టారు కాబట్టి అది వేరే రిజర్వేషను, దానికి వేరే సంబంధిత పోస్టులు. సో ఇలా ఇవన్నీ చూసుకొని ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రోస్టర్ లిస్ట్. ఎవ్రీ 100 పేర్లకు అక్కడ 100 పోస్టులకు అక్కడ ఒక రోస్టర్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ 100 తర్వాతే మరి 1 నుంచి స్టార్ట్ చేస్తారా ఇంతకు ముందు ఉన్న రోస్టర్ లిస్ట్ నుంచి, లేకపోతే అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో 70, 40, 30 అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా అన్నది ఎక్కడ స్పష్టంగా లేదు. సో ఇవన్నీ పెట్టుకొని ఉంటుందండి. మీరేం వరీ కాక్కర్లేదు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. మీ అందరికి కూడా పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే అంతవరకు వెళ్ళి రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగానికి వెళ్ళే ఛాన్సెస్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను
శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ఛానల్. సో ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద బెస్ట్. చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.